ఏపీలో ఎన్నికలకు ఇటీవల ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే వచ్చే అసెంబ్లీ, లోక్సభ స్థానాల ఎన్నికలకు అధికార వైసీపీ ఒంటరి పోరు చేయనుండగా, ఇటు జగన్ను ఇంటికి పంపించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు కొలిక్కి రాగా టీడీపీ మెజార్టీ సీట్లు ప్రకటించింది. ఇటు పవన్ కళ్యాణ్ కూడా తమ అభ్యర్థులను కొంతమేరకు ప్రకటించి వారి గెలుపుకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఈ మేరకు మొన్నటి వరకు వరుస సినిమాలు షూటింగ్ ఉన్న నేపథ్యంలో రాజకీయాలపై కాస్త సమయం పెట్టలేని జనసేనాని ఎన్నికలకు సమయం తక్కువ ఉండటంతో రాజకీయాలపైనే పూర్తిగా తన ఫోకస్ పెట్టారు. కాగా తాజాగా తాను నటించి విడుదలకు సిద్ధమవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్లోని ఓ డైలాగు ప్రస్తుతం ఇటు సోషల్ మీడియాలో అటు రాజకీయ వర్గాల్లో చర్చాంశంగా మారింది. దీంతో రాజకీయాల్లో పవన్ ఓ ఊపు ఊపుతున్నారని చెప్పాలి. వరుస సినిమాలు ఒప్పుకొని గత కొద్ది రోజుల క్రింద అందరినీ ఆశ్చర్యపరిచారు పవన్ కళ్యాణ్. అయితే ఆయన ఒప్పుకున్న చిత్రాల్లో కేవలం సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమాకి మాత్రమే రిలీజ్ డేటు ఫిక్స్ అయింది. ఆ చిత్రం నుంచి మొదటి లుక్ విడుదల చేయడమే కాకుండా సినిమా సెప్టెంబర్లో రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. కానీ పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న హరీష్ శంకర్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం ఆగిపోయిందని ప్రచారాలు రాసాగాయి. పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మరుగున పడిపోయిందని తెలియడంతో పవన్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఆ రూమర్స్ అన్నిటికీ చెక్ పెడుతూ వారి ఆనందాన్ని రెట్టింపు చేయడానికి ఈ సినిమా ఆగిపోలేదని, ఈ చిత్ర టీజర్ విడుదల చేస్తున్నాము అని మేకర్స్ ఇటీవలే అనౌన్స్ చేశారు. ఇక మాటను నిలబెట్టుకుంటూ ఈ చిత్రం నుంచి చిన్న వీడియో టీజర్ను విడుదల చేశారు సినిమా యూనిట్. అడగందే అమ్మైనా పెట్టదంటారు. నేను ఈ రోజున అడుగుతున్నాను, ఈ 2 సీట్లుతో పాటు మిగతా 19 సీట్లు ఇంకొక పార్లమెంటు ఇవి కొట్టి చూపించామంటే, ఇందాక చెప్తా ఉన్నారు సినిమాలో భగత్ సింగ్ దాని పేరు ఉస్తాద్ భగత్ సింగ్, అందులో ఒక క్యారెక్టర్ గ్లాస్ పడేస్తాడు. ఈరోజు వచ్చింది కదా, గాజు గ్లాసు పడి ముక్కలు అయిపోద్ది. షూటింగ్ చేస్తున్నప్పుడు అడిగా, ఎందుకు రాసామంటే, లేదు మీరు అందరు మీ మీద మీరు ఓడిపోయారు అంటే ఒకటే చెప్పాను నేను, గాజుకున్న లక్షణం ఏంటంటే పగిలే కొద్దీ పదునే కొద్దీ. నాకు బేసిక్గా సినిమాలు ఇలాంటి డైలాగ్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. బట్ మా హరీష్ శంకర్ బాధపడలేక చెప్పాను, మీకు తెలియదండి, మా అలాంటి వాళ్ళందరూ మేము కోరుకుంటాం, మీరు తగ్గితే మాకు ఇష్టం ఉండదు. సో మా వాడి హరీష్ శంకర్ బాధ భరించలేక నేను మాట్లాడాను. ఎందుకు చెప్తున్నానంటే, అనుభవం కానిదే నేను ఎందుకు నలిగి ఈ రోజున ఎందుకు ఇంత బలంగా అడుగుతున్నాను ఓట్లు అంటే, ఒక దశాబ్దం అధికారం లేకుండా ఓడిపోయి పార్టీ నడిపిన వాడిని చిన్నపాటి విజయం, ఒక 21 సీట్లు 2 ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాను. భారతదేశానికి నేను తలమానికం అయ్యేలాగా ఈ 2 సీట్లతో నేను చేయగలను, అంత నిలబడతాను. ఈ టీజర్ పవన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్ మేనరిజంతో మొదలైన ఈ టీజర్ పవర్ఫుల్ డైలాగ్స్ తో కొనసాగింది. విలన్ ని రేంజ్ ఇది అని టీ గ్లాస్ కింద కేసి పగలగొట్టగా గాజు పగిలే కొద్దీ పదును ఎక్కువవుతుంది అంటూ పవన్ చెప్పే డైలాగ్తో టీజర్ ఒక రేంజ్ కి వెళ్ళింది. ఆ తర్వాత ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం అనే డైలాగ్తో కొనసాగిన ఈ టీజర్ పొలిటికల్ టచ్ తో పవన్ అభిమానులను విజిల్ వేసేటట్టు చేసింది. కాగా ఉస్తాద్ భగత్ సింగ్ ఓ రేంజ్లో ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. అందుకు కారణం ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించడం ఒక ఎత్తైతే, దానిలో పవన్ తన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాస్తో చెప్పే డైలాగ్ మరో రేంజ్కి తీసుకెళ్లింది. ఇప్పుడు ఈ చిత్రంలోని డైలాగ్లతో రాజకీయంగా సర్ప్రైజ్కు గురి చేస్తూ వైసీపీ బ్లాస్ట్ అయ్యేలా చేస్తుంది. పవన్ పొలిటికల్ కౌంటర్ డైలాగ్స్తో ఆద్యంతం ఈ ప్రచార చిత్రం ఫ్యాన్స్లో పూనకాలు తెప్పించేలా ఉంది. ఉస్తాద్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఇప్పుడు ఈ పేరే వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏపీ ఎన్నికల ఫీవర్ ఎక్కువైపోయింది. ఎందుకంటే మరో 2 నెలల్లో ఎన్నికలు రానున్నాయి. దీంతో పవన్ గ్యాప్ లేకుండా అధికారమే లక్ష్యంగా ప్రచార సభలు అంటూ శ్రమిస్తున్నారు. ఈ కారణంగా డేట్స్ ఇవ్వలేక ఉస్తాద్ షూటింగ్ సాఫీగా సాగలేదు. దీంతో పవన్ కోసమే ఏళ్ల పాటు కాయలు కాసేలా ఎదురు చూసిన ఈ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ మాస్ మహారాజా రవితేజను హీరోగా పెట్టి మరో సినిమాను తెరకెక్కించడం మొదలుపెట్టారు. దీంతో ఉస్తాద్ ఆగిపోయిందని అంతా అనుకున్నారు. కానీ హరీష్ వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. సినిమాను స్లోగా అయినా సరే బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు.
అలా రీసెంట్గా ఎన్నికల సభల్లో బిజీగా తిరుగుతున్న పవన్ కళ్యాణ్ పట్టుకుని తీసుకొచ్చి మరీ కాస్త డబ్బింగ్ చెప్పించారు. ఫ్యాన్స్లో ఆనందం నింపడం కోసం నిర్మాణ సంస్థతో కలిసి సర్ప్రైజ్ టీజర్ను రెడీ చేశారు. పవన్ డైలాగ్తో ఉన్న ప్రచార చిత్రాన్ని తాజాగా విడుదల చేసి సోషల్ మీడియాను బ్లాస్ట్ చేశారు. గాజు పగిలే కొద్దీ పదును ఎక్కిందని ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం, కనిపించని సైన్యం అంటూ పవన్ పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పారు. ముందుగా ఊహించినట్టే పవన్ పొలిటికల్ డైలాగ్స్తో కౌంటర్లు వేశారు. పొలిటికల్ హీట్ పెంచేలా కౌంటర్లు వేస్తూ సంభాషణలు చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న ఎన్నికల వాతావరణంలో పవన్ రాజకీయ ప్రయాణానికి, సినిమా ప్రచారానికి ఉపయోగపడేలా ఈ డైలాగ్స్ ను ఉపయోగించినట్లు స్పష్టమవుతుంది. ఇదిలా ఉంటే టీజర్లో పవన్ కళ్యాణ్ చెప్పిన రెండు డైలాగులు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి. టీజర్లో పూర్తిగా పోలీస్ గెటప్లో పవన్ కనిపించగా విలన్ టీ గ్లాస్ ను కింద పడేసి నీ రేంజ్ పరిస్థితి అంటాడు. దీనికి హీరో పవన్ గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం, కనిపించని సైన్యం అని చెప్పిన డైలాగ్ సైనికుల రోమాలు నిక్కబడిచేలా ఉండగా అధికార వైసీపీకి మాత్రం గట్టి కౌంటర్ ఇచ్చేలా ఈ డైలాగులు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ఈ డైలాగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. దీంతో పవన్ అభిమానులు మాత్రం ఫుల్ జోష్లో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి భగత్ బ్లేజ్ ను లాంచ్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ అదిరిపోయే ఎంట్రీ విజువల్స్ తో షురూ అయింది వీడియో. పోలీస్ ఆఫీసర్ గెటప్లో ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్లోకి ఎంట్రీ ఇచ్చిన స్టిల్స్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అంటూ ఫోటోలతో సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు పవన్ కళ్యాణ్. భగత్ సింగ్ మహంకాళి పోలీస్ స్టేషన్, పత్తర్గంజ్, ఓల్డ్ సిటీ, ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అంటూ గ్లిమ్స్ వీడియోలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఫస్ట్ గ్లిమ్స్ నెట్టింట ట్రెండింగ్ అవుతూ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతుంది.